జిల్లా ఎండోమెంట్ ఆఫీసరే అసిస్టెంట్ కమిషనర్ గారు మన మంత్రాలు చెప్తుంటే ఆ స్వామివారికి జలం వేస్తున్నప్పుడు నాకు ఆ శివయ్య ఇచ్చినటువంటి మహాధన్యత యోగ్యత ఎంతదండి. ఎంత డబ్బులు పెడితే మనకు వస్తుంది? రాదు. కేవలం ఒక శివయ్యనే, ఆయన అనుగ్రహం ద్వారానే జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు. నాకు ఈ సందర్భంలో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలనిపించింది. నేను యజ్ఞోపీతానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. యజ్ఞోపీతం మళ్ళీ పునః యజ్ఞోపీతము తీసుకోవాలనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మా చెల్లెమ్మ సత్యభామ గారిని, చెల్లెమ్మ ఏం చేద్దాము, యజ్ఞోపీతం నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకా ముందుకు వెళ్ళాలి, నా జీవితం అంతా కూడా ధార్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నేను అడిగి సలహా తీసుకున్నప్పుడు చెల్లెమ్మ, పదా అన్నయ్య నేను కూడా నీ వెంట ఉంటాను, నడిపిస్తాను ఈ ధార్మిక జీవితంలో అని వెన్నంటూ ఉంటూ నన్ను నడిపిస్తుంది. ఒకటి శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి పూజలు చేయడము, ఇది 2వ దేవస్థానము. మొదటిది వచ్చేసి శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం, మీరు అందరూ తెలుసు. అలాగే శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి పూజలు చేస్తున్న భాగ్యంగా కలగడం కూడా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ పంచనది ఉంటుంది, అలాగే ఇక్కడ శివయ్య ఉంటారు. ఎంతో మంది పూర్వీకులు, అలాగే ఎంతో మంది ఋషులు, పుణ్య పురుషులు, అలాగే యతీశ్వరులు, గురువులందరూ కూడా వచ్చేసి ఈ పాప వినాశేశ్వర స్వామి వారికి పూజలు చేసేవారు. కొన్ని ఇక్కడ యజ్ఞాలు కూడా జరిగాయి, మహా అద్భుతంగా అంగరంగ వైభవంగా యజ్ఞాలు కూడా జరిగాయి ఈ పుష్పగిరి క్షేత్రంలో. ఈ పాప వినాశేశ్వర స్వామి వారికి ప్రధానంగా మనకి వినపడేది ఏంటంటే, వర్షాలు పడవకపోతే స్వామి వారికి సహస్ర జల ఘట్టాభిషేకం కనుక చేస్తే ఇక్కడ మనకు వర్షాలు కూడా కురుస్తాయనేటువంటి నమ్మకము. ఈ పుష్పగిరి గిరి ప్రదక్షిణకి శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి ఆది పూజ చేసి మనం ప్రదక్షిణ చేసే నడక కలదనేసి 100 సంవత్సరాల క్రితమే రికార్డులు కూడా రాశారు. అప్పుడు కూడా స్వామి వారికి పూజలు జరగలేదని. ఆ విషయంలో శివయ్య గారికి, ఆ శివుడికి పూజలు జరపాలనేటువంటిది పట్టుబట్టి మరి ముందు పట్టుబట్టి స్వామివారికి పూజలు జరిగే అవకాశం మనకు దొరకడము, అలాగే అధికారులు కూడా పుష్పగిరి గిరి ప్రదక్షిణ ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి చేస్తామని అధికారులు కూడా మాట ఇవ్వడము, లెటర్ ఇవ్వడము, అలాగే గ్రామస్తుల మధ్యలో అందరం కూడా ఏకీభవించడం శుభపరిణామం. ఇదంతా కూడా మా చెల్లెమ్మ సత్యభామ గారు పెట్టినటువంటి ఆశీర్వాదము, భిక్షనే. ఈ యొక్క నాకే ఆ తల్లే నాకు గురువు అయ్యి, ఈ కలియుగంలో నాకు గురువై ఉన్నటువంటి మా తల్లి సత్యభామ గారికి నేను ఈ జన్మలో కాదు ఎన్ని జన్మల్లో కూడా తను పాదసేవ చేసుకున్నా కూడా ఆ పుణ్యము ఇంకా అలానే ఉంటుంది. అంత రుణపడి ఉంటాను మా సత్యభామ చెల్లెమ్మ గారికి. ఆ శివయ్య